అందరికీ నమస్తే అండి. ఈ రోజు 30 డేస్ ఛాలెంజ్ లో ఈ రోజు వచ్చేసి మనది 13th డే అనమాట. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఏంటి అనుకుంటున్నారా? రోజులాగానే గ్లాస్ బ్యాంగిల్స్ ఏనండి. కాకపోతే ఈ రోజు అనేది కొంచెము మీకు ఇంకా డీటెయిల్డ్ గా అర్థమయ్యేలాగా చెప్దామని చెప్పేసి మనకి వీడియో స్టార్ట్ చేసి వాటికి 13 రోజులు అవుతుంది కదా. ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది నాకు కామెంట్స్ అనేవి పెడుతున్నారు, రకరకాల కామెంట్స్ అండి. ఆ కామెంట్స్ అన్నిటికి కూడా కొన్ని చూసినవి రిప్లై ఇస్తున్నాము. ఒకవేళ రిప్లై ఇయ్యలేకపోయినవి ఈ వీడియో తోటి మీకు డీటెయిల్డ్ గా అర్థమయ్యేలాగా చెప్దామని నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. డైరెక్ట్ గా మట్టి గాజుల మీద వర్క్ చేసుకుంటే అవి సరిగ్గా స్టిక్ అవ్వకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే థ్రెడ్ కూడా ర్యాప్ చేసుకొని చేయొచ్చండి. మనకి మట్టి గాజులకి జాగ్రత్తగా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవచ్చు. అలా 1 కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, 2 కట్కి వచ్చేసి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, మనకి అలానే 4 కట్కి వచ్చేసి ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చూపిస్తానండి. మీకు ఒకవేళ 1 కట్ మీద అండ్ మనకి 2 కట్ మీద అలానే మనకి 4 కట్ మీద కుందన్స్ సరిగ్గా మీరు డ్రై చేసినా కూడా డ్రై అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. ఈ మధ్య నాకు తరచూ ఒకటే కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. బ్యాంగిల్స్కి మేము అంటిస్తున్నాము, ఒక రోజంతా డ్రై చేస్తున్నా కూడా అవి ఊడొస్తున్నాయి అని. సరే, మీరు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది పక్కన పెడితేనండి, అలా మీకు సరిగ్గా స్టిక్ అవ్వట్లేదని అనిపిస్తుంది కాబట్టి, ఊడిపోతుందన్న అపోహ కూడా మీకు ఉంటుంది కాబట్టి, అలా కాకుండా నేను వచ్చేసి మీకు నేను ఇప్పటివరకు తయారు చేసుకున్నవి కూడా చూపిస్తాను మీకు వీడియోలలో. నేను ఇంతకుముందు చేసినవి, ఇప్పుడు తయారు చేసినవి కూడా మీకు డైరెక్ట్గా మనకి వీడియోలోనే వేసుకొని చూపిస్తానండి. అది కూడా ఒక లెంతీ వీడియోలో చూపిస్తాను. బ్యాంగిల్స్ అన్నీ నావి తయారైపోయిన తర్వాత థ్రెడ్ లేకోకుండా నేను చేసినవి కూడా మీకు కంపారిజన్ చేసి చూపిస్తాను. ఈరోజైతే మనకి బ్యాంగిల్స్కి గ్లాస్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి, ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలా మీకు ఊడిపోతాయి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు ఇప్పుడు నేను చూపించిన విధంగానే మీరు 1 కట్, 2 కట్ అలాగే 4 కట్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోండి. నీట్గా ఉంటుంది. మీకు చాలా అంటే చాలా బాగా, మీకు ఏ కుందన్స్ పెట్టినా కూడా మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. మీకు ఒకవేళ గ్లాస్ మీద అంటట్లేదన్న ఉద్దేశంతో మీకు ఇలా థ్రెడ్ ర్యాప్ చేసి చూపిస్తున్నానండి. ఇలా థ్రెడ్ ర్యాప్ చేస్తే మీకు ఇంకా థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కాకపోతే లోపల మనకు వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్ ఉంటుంది కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది, అదైతే గమనించండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి మనకి ఫ్లాట్ అన్నమాట. ఫ్లాట్ మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇలా మనము ఫ్లాట్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా మనము రౌండ్ కట్ బ్యాంగిల్స్, కరువు బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా పూలల్లోనైనా తీసుకోవచ్చు అండి. పూలల్లో కూడా మనకి డిఫరెంట్స్ ఉంటాయి కదా, ఈ పూలు ఇలాంటివి మనకి అలా డిఫరెంట్స్ ప్యాటర్న్స్ లో బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు అండి. కాబట్టి నేను ఇన్ని రకాల బ్యాంగిల్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే, మనము 1 కట్ బ్యాంగిల్ కి ఎన్ని బ్యాంగిల్స్ అంటించుకోవాలి అనేది చాలా మందికి తెలుసు. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. 6 బ్యాంగిల్స్ అంటించుకుంటే 1 కట్ అనమాట. మనకి 3 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి వచ్చేసి 2 కట్లో ఒక బ్యాంగిల్ అనమాట. 2 బ్యాంగిల్స్ అంటిస్తేనేమో 4 కట్లో ఒక బ్యాంగిల్ అండి. అలా వీటికి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి, థ్రెడ్ ర్యాప్ చేసుకోవటం కూడా రావాలి కదా. కాబట్టి ఎన్ని లైన్స్ తీసుకుంటే మనకి 1 కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, 2 కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, మనకి 4 కట్కి వచ్చేసి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది వీడియోలో నేను చెప్తూ వీడియో చేస్తానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎందుకంటే బ్యాంగిల్స్ అనేవి ఫస్ట్ అంటించి చూపిస్తాను. మూడింటికి ఈ ఒక్క వీడియోలోనే థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తానండి. అలాగే 1 కట్ కానీ 2 కట్ కానీ లేదు అంటే 4 కట్ కానీ ఒక్కదానికైతే డిజైన్ చేసి చూపిస్తాను. తర్వాత 14th డే వీడియోలో నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసిన వాటికి ఎలా కుందన్స్ మనము డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో నెక్స్ట్ డే మళ్ళీ అవి చూపిస్తానండి. ఎందుకంటే అన్ని ఒక దాంట్లోనైతే మీకు అర్థం కావని నేను ఫస్ట్ అయితే ఇది చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఫస్ట్ వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, 2 కట్ బ్యాంగిల్స్ అనేవి 3 అంటిస్తే మనకి 2 కట్ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. తర్వాత మనకి 6 బ్యాంగిల్స్ అంటిస్తే 1 కట్ బ్యాంగిల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
2 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 2 కట్ బ్యాంగిల్ వస్తుంది అనమాట. వీటిని మనం ఫస్ట్ స్టిక్ చేసుకుందాం. స్టిక్ చేసుకొని మిగతావి ప్రాసెస్ అనేది చూపిస్తాను. మనం ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ తీసుకోండి, పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు మనమైతే బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకుందాము. మనము ఇలా 1 కట్ బ్యాంగిల్కి వచ్చేసి 6 బ్యాంగిల్స్ అంటించుకుంటే 1 కట్ బ్యాంగిల్ అనమాట. అయితే మీరు బ్యాంగిల్ అంటించుకునే ముందు ఒకసారి బ్యాంగిల్స్ని అయితే చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేసుకొని తీసుకుంటున్నానండి ప్రతిసారి కూడా. ఇలా చెక్ చేసుకొని బ్యాంగిల్ తీసుకొని అంటించేసుకోవాలన్నమాట. ఇలా మనము 6 బ్యాంగిల్స్ని కూడా మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకోకుండా, ఎక్కడ సందు రాకుండా కొంచెం బ్యాంగిల్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది మనకి అంటించేసామండి. 6 బ్యాంగిల్స్ అంటించేసి ఇప్పుడు 2 కట్ అనమాట. 2 కట్లో మనకి 3 బ్యాంగిల్స్ అంటించుకుంటే 2 కట్ అనమాట. అందులో ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి, ప్లెయిన్వి. మీరు ప్లెయిన్ ఫ్లవర్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. ఇలా ఇప్పుడు వీటిని అంటించేసుకుందాము. 3 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి వచ్చేసి 2 కట్ అనమాట. ఇలా 3 బ్యాంగిల్స్ అంటించుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా చూసుకుంటూ వాటిని ఇలా తిప్పితే మనం గ్లూ అనేది ఎక్కడైనా అంటకపోయినా మనకి మంచిగా అవి అంటుకుపోతాయి అన్నమాట. ఇలా ఇవి 3 బ్యాంగిల్స్ కలిపి మనము 2 కట్ తయారు చేసాము. తర్వాత మనము 2 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి 4 కట్ వచ్చేస్తుందండి. మనం 2 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి 4 కట్ బ్యాంగిల్ ఒకటి వచ్చేస్తుంది. ఇవి కొంచెం ఆరటానికి అయితే టైం పడుతుందండి. కాబట్టి నేను 1 కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. 1 కట్టే కాదండి, 2 కట్, మనకి 2 కట్కి 4 కట్ కూడా చూపిస్తాను. అది ఆరలేదు కాబట్టి ఇప్పుడే అంటించాను కాబట్టి ఇది ఆల్రెడీ ముందు అంటించేసుకొని పెట్టుకున్నానండి. ఇదైతే దీనికి ఇప్పుడు మనము 1 కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చేసి మనకి 104 గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ రేపర్ ఇలా తీసి మనము ఇందులో అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల, చెప్పాను కదా మీకు, మనకి ఈ కలర్ అనేది తెలియనప్పుడు మనము దాని మీద ఉన్న నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. నేను మనకి 35 నుంచి 40 వరకు మనకి 1 కట్కి అయితే థ్రెడ్ అనేది మనము తీసుకోవాలండి. నేను ఫస్ట్ వచ్చేసి 40 లైన్స్ అయితే తీసుకుంటున్నాను 1 కట్కి. ఇలా మీరు ఏదైనా పరీక్ష ప్యాడ్ సహాయంతో కానీ అట్ట కానీ ఏదైనా తీసుకోండి. ఇలా రోల్ చేసుకోవాలి 40 లైన్స్. ఇలా 40 లైన్స్ అయితే తీసుకోవాలండి 1 కట్కి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అన్ని ఇలా కలిపి పట్టుకొని దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. దగ్గరికి పట్టుకొని ఇలా కట్ చేయాలి. మనము వీటిని అన్నిటిని పట్టుకొని మంచిగా అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి మనము అంటించేసుకోవాలండి. 1 కట్కి వచ్చేసి 40 లైన్స్ అనమాట. 40, మనం 45, 35 అలా ఎన్నైనా తీసుకోవచ్చు అండి. 35 నుంచి 45 లోపు ఎన్ని లైన్స్ అయినా తీసుకోవచ్చు. మీకు మంచిగా వస్తుంది అనమాట. థ్రెడ్ ర్యాపింగ్ ఎడల్పుగా అతికించుకోవాలండి. ఇలా ఇది కొంచెం ఆరేలోపు మనం 1 కట్ ఆరేలోపు ఇప్పుడు 2 కట్కి లైన్స్ తీసుకుందామండి. 2 కట్కి వచ్చేసి ఎన్ని లైన్స్ తీసుకోవాలంటే మీకు 20 నుంచి 25 వరకు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ 20 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. 20, 25 కూడా తీసుకోవచ్చు. నేను 25 తీసుకుంటాను. నేను 2 కట్ బ్యాంగిల్కి వచ్చేసి 25 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా అన్నీ కూడా సమానంగా పట్టుకొని మనము కట్ చేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. కట్ చేసేటప్పుడు కూడా ఇలా మొత్తం పట్టుకొని కట్ చేయాలి. ఇలా అన్నిటిని సమానంగా పట్టుకొని మనం ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకోవాలి. ఇది B7000 గ్లూతో అంటించొద్దండి, అది కూడా తెలుసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనము దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే అంటించాలి. మనం ఎప్పుడైనా గ్లూకి బ్యాంగిల్స్కి అంటించేటప్పుడు, కట్ చేసేటప్పుడు, ఇలా అన్నీ కలిపి అంటించేటప్పుడు ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. ఇలా అంటించేసుకోవాలండి. మంచిగా వెడల్పుగా అంటించుకోవాలండి. ఇలా మనము 2 కట్కి వచ్చేసి మనకి 20 నుంచి 25 లైన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 కట్లో ఒక బ్యాంగిల్ అండి. దీనికి థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది చూపిస్తాను. దీనికి వచ్చేసి 15 to 20 లైన్స్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 20 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి.
పరీక్ష ప్యాడు అట్టా ఏదైనా తీసుకోండి, మీరు దేనితోటైనా దేని సాయంతోటైనా 20 లైన్స్ తీసుకోండి. నేను వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్కి వచ్చేసి 20 లైన్స్ అయితే తీసుకున్నానండి. థ్రెడ్ని మొత్తం కూడా ఇలా దగ్గరికి పట్టుకొని దగ్గరికి చూపిస్తాను, చూసేయండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట, సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనము 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్కి వచ్చేసి మనము ఇలా గ్లూ అనేది ఫస్ట్ దీనికి అంటించేసుకొని ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకొని 20 లైన్స్ తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్కి మనం వచ్చేసి 20 లైన్స్ తీసుకోవాలి. 15 to 20 లైన్స్ తీసుకోవచ్చండి. ఇలా మనం అంటించేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఆరాయి కదా, ఇప్పుడు వీటికి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుందామని మనం థ్రెడ్ అంటించుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి మనం ర్యాపింగ్ చేసుకోవాలి. మనము వచ్చేసి 1 కట్కి వచ్చేసి మనము 45 నుంచి 40 లోపు, ఎంతైనా 35 నుంచి 45 లోపు తీసుకోవచ్చండి. నేను అలా 40 లైన్స్ అయితే తీసుకున్నాను. ఇలా థ్రెడ్ అనేది ఎడల్పుగా ఉంచుకొని 1 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. చూసేయండి, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడికి గ్లూ అంటించేసుకోవాలండి. ఇంకొక జాయింట్ అయితే పడుతుంది మనకి, ఎప్పుడైనా 2-3 జాయింట్స్ అయితే పడతాయి. తీసుకునే పరీక్ష ప్యాడ్ని బట్టి ఉంటుందండి, సైజుని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇలా నేను ఇక్కడికైతే అంటించేసుకుంటున్నాను. మనకి ఇంకా ఇప్పుడు ఇట్లా ఫ్లవర్ బ్యాంగిల్స్ కన్నా కూడా, కరువు బ్యాంగిల్స్ కన్నా ఫ్లాట్ బ్యాంగిల్స్కి అయితే పైన థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా వస్తుందండి. కాకపోతే నేను వచ్చేసి కాసులు డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇలా పూల బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు, మనం పైనే అంటించేసుకోవాలి. కింద ఎప్పుడు కూడా అంటించొద్దండి. కింద అంటించడం అనేది పాత పద్ధతి అనమాట. ఇప్పుడు ఇలా పైన అంటించుకొని వర్క్ చేసుకోవడం అనేది కొత్త పద్ధతి అండి. ఇలా అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఇంకొక జాయింట్ అయితే పడుతుంది. ఇక్కడికైతే అంటించేసుకోవాలండి. ఇలా మనము అంటించుకునేటప్పుడు థ్రెడ్కి ఎప్పుడైనా కానీ మనము ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. B7000 గ్లూ అనేది కుందన్స్ స్టిక్ చేయడానికి, బ్యాంగిల్స్ అంటించడానికి యూజ్ చేయొచ్చు. కానీ ఈ థ్రెడ్ ర్యాపింగ్కి మాత్రం కంపల్సరీగా మనం ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయాలండి. ఇలా మీకు వీడియో చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీరు నాలాగానే చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి, అంటే నేను చేసుకున్నట్లు మీరు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు చెప్తానండి. మనం కట్ చేసేటప్పుడు వీటిని కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే, మళ్ళీ అంటే అన్నీ కూడా ఇట్లా సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే మళ్ళీ ఇది ఇంకొక జాయింట్కి అయితే పనికొస్తుంది అనమాట. ఇలా 1 కట్ బ్యాంగిల్కి అయితే థ్రెడ్ అనేది ఇలా ర్యాపింగ్ అయిపోయిందండి. 2-3 జాయింట్స్ అయితే పడతాయి అనమాట మనకు కంపల్సరీ. ఇలా 1 కట్కి 2-3 పడతాయి. చూడండి, ఇలా ర్యాప్ చేసుకోవాలి. కింద మాత్రం నీట్గా ఉంటుందండి, అంటే ఎక్కడ అంటించాం కదా, ఒకప్పుడు కింద అంటించేవాళ్ళం, ఇప్పుడైతే పైనే అనమాట. చూసారు కదా, 1 కట్ బ్యాంగిల్కి ఇలా మనము థ్రెడ్ అనేది ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవటం చూపిస్తానండి. మనము 3 గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా అంటించేసుకున్నాము. మనము వచ్చేసి 20 నుంచి 25 లైన్స్ వరకు మనము థ్రెడ్ అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా సేమ్ మనం 1 కట్ ఎలా ర్యాప్ చేసుకుంటామో సేమ్ 2 కట్ కూడా అలా అనమాట. కాకపోతే థ్రెడ్ అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకుంటూ ఇలా చేయాలి. మనకి ఫ్లాట్ మీద అయితే చాలా బాగా వస్తుంది, కొంచెం కరువు మీద అంటే దానికంటే ఫ్లాట్ మీద. ప్లాస్టిక్ అయితే మనము కరువైన ఫ్లాట్ అయినా నీట్గానే ఉంటుంది ఫినిషింగ్. బ్యాంగిల్స్కి కొంచెం అటు ఇటుగా ఉంటుందండి, అది కూడా గమనించండి. గ్లాస్ బ్యాంగిల్స్కి చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటూ మనము థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకోవాలి. మనము ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలండి. ఇలా మనము 2 కట్ బ్యాంగిల్కి మనం ఎన్ని బ్యాంగిల్స్ చేసుకోవాలంటే అన్నిటికీ ఇలానే థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. అన్నీ సమానంగా ఉండేలాగా థ్రెడ్ని కట్ చేసుకోవాలి.
మనం అసలు ఎక్కడ అంటించామో కూడా తెలియకుండా నీట్గా ఉండాలి. కింద చూస్తే మీకు నీట్గా ఉంటుంది. పైన మనకి 2 జాయింట్స్ అనేవి పడతాయండి, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కింద అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మట్టి గాజులకి ఇలా 2 కట్ బ్యాంగిల్కి అయితే ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవడం అండి. 2 బ్యాంగిల్స్కి ఇలా మనము 20-25 లైన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. 15 to 20-25 లోపు తీసుకోవచ్చు అండి. నేనైతే 20 లైన్స్ తీసుకొని ఇలా 2 బ్యాంగిల్స్ అంటించుకొని ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్ అనమాట. మనము వచ్చేసి 6 కట్ అంటే మనకి సింగిల్ బ్యాంగిల్కి కూడా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవచ్చు అండి. కాకపోతే అది ఎంతైనా కొంచెం స్వల్పంగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఈ 2 బ్యాంగిల్స్ వరకు థ్రెడ్ ర్యాప్ చేసుకోవడమే బెటర్ అనమాట. ఇది నేను చెప్పే టిప్ అండి. ఇంకొకటి, కొంతమంది గ్లూ అంటించేస్తే మనకి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ మీద మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి అంటించేయడం వల్ల కుందన్స్ అయితే ఊడిపోతాయి అని అంటున్నారండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనము డైరెక్ట్గా గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకునేటప్పుడు మనకి 6 కట్ మీద అంటే సింగిల్ బ్యాంగిల్ మీద చేసుకునేటప్పుడు అంత గట్టితనం అయితే ఉండదండి. ఏదైనా బాగా ఆరనివ్వాలన్నమాట. అదే మనము ఇలా 2 కట్ లేదు అంటే 4 కట్ 2 కట్ అండ్ మనకి వచ్చేసి 1 కట్ 4 కట్ మీద అయితే మనము ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకొని చేస్తే సేమ్ మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి కుందన్స్ ర్యాప్ చేసి ఎలా చేస్తే ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి కొంచెము కేర్ఫుల్గా ఉండాలండి. జాగ్రత్తగా వాటికి థ్రెడ్ ర్యాప్ చేయాల్సి ఉంటుంది. అలానే వాటిని క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం జాగ్రత్తగా సున్నితంగా, అంటే మనం మట్టి గాజులు ఒక విషయం చెప్పాలంటే అండి, మనము ఎంతో ఖర్చు పెట్టి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అలా మనము గ్లాస్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని యూజ్ చేస్తాము. అందులో మనం డజన్ తీసుకుంటే మన షాపింగ్ నుంచి తెచ్చుకునే లోపు పలగలొచ్చు, పలగకపోవచ్చు. అలా అని మనం కొనకుండా అంతంత కాస్ట్ పెట్టి ఉండం కదా. అలానే ఇవి కూడా అనమాట. కాకపోతే మనం తయారు చేసుకునేవి ఏంటంటే మన చేతులతో మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఆ తృప్తి, ఆ సంతోషం అనేది వేరేలాగా ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం కావాల్సిన నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే, మనము ఏ బ్యాంగిల్కి మనం తయారు చేసుకున్నా కానీ మనము ఇప్పుడు 1 కట్ అండ్ 2 కట్ మనకి వచ్చేసి 4 కట్ వీటికైతే థ్రెడ్ ర్యాప్ చేయొచ్చు. అలానే డైరెక్ట్గా థ్రెడ్ ర్యాప్ చేయకోకుండా వర్క్ చేసిన వాటికి ఒక టైం అనేది ఇవ్వాలన్నమాట. మనం తయారు చేసిన తర్వాత ఒక హాఫ్ డే కానీ 1 డే కానీ పూర్తిగా వదిలేయాలన్నమాట. దాన్ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయొద్దండి. చేస్తే మాత్రం ఊడిపోతాయి. ఒక 1 డే మొత్తం కూడా ఆరనిస్తే మీకు మంచిగా స్టిక్ అవుతాయి. వాటర్ తగిలితే ఊడిపోతాయా సిస్టర్ అని నాకు కొంతమంది మెసేజ్ పెట్టారండి. మీకు ఒక విషయం చెప్తానండి. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మనకి ఒకసారి 2 సార్లకి వాటర్ తగలటం వల్ల ఊడిపోదండి. పదే లేదంటే ఏదైనా రఫ్గా తగిలినప్పుడు, ఏదైనా అంటే తగలకూడదు తగిలినప్పుడు మాత్రమే ఊడిపోతాయి అన్నమాట. మనము కావాలి అని గట్టిగా పీకితే ఏదైనా ఎంత ఏమంటారు, ఒక విషయం చెప్పాలంటే ఎంత మంచి వర్క్ అయినా కానీ, అంత మగ్గం వర్కులు అంత మగ్గాల మీద అంత కష్టపడి వర్కులు చేస్తారండి. మనకి జరదోసి దేని దాకా ఎందుకు జరదోసి స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, అలాంటివి చేస్తారు. అవి మనం గట్టిగా ఫింగర్తో లాగేస్తే ఊడిపోతాయా లేదా అండి, మీరే చెప్పండి. అలానే ఏదైనా మనం కొంచెం బలం ఉపయోగించి గట్టిగా పీకితే ఊడిపోతాయి అన్నమాట. కానీ అదే మనము వాటిని చాలా జాగ్రత్తగా సున్నితంగా మనం చూసుకుంటే అవి కూడా మన దగ్గర ఎక్కువ కాలాల పాటు ఉంటాయండి. అదొక్కటి గమనించాలన్నమాట. అదేనండి నేను చెప్దాం అనుకున్నది. మీకు వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అంటే, మీకు కొంతమంది నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ అయితే నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. అలా గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి మనము చాలా జాగ్రత్తగా మనం వాటిని చూసుకోవాలన్నమాట. మనం ఎంతో కాస్ట్లీ పెట్టి మనం ఈ మధ్య రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని రకరకాల కుందన్స్, స్టోన్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే వస్తాయి. డజన్ తెచ్చుకుంటాం. అవి తీసేటప్పుడు, వేసుకునేటప్పుడు, లేదంటే ఏదైనా గట్టిగా తగిలినప్పుడు ఎలా పగిలిపోతాయో ఇవి కూడా అలానేనండి. కాబట్టి ఏదైనా కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే 4 కాలాల పాటు మన దగ్గర ఉంటాయి. కొంచెము సెన్సిటివ్గా ఉండే వాటిని జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇంకొక జాయింట్ అయితే ఇక్కడ పడుతుందండి మనకి ఈ 4 కట్ దానికి. ఇలా ఈ జాయింట్ని కూడా దీనికి ఇలా జాయిన్ చేసుకోవాలి. అదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఇంకా చెప్తాను నేను. ఏదైనా కానివ్వండి, మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద థ్రెడ్ ర్యాప్ చేసుకుంటే ఆ గట్టితనం వేరుంటుంది. డైరెక్ట్గా చేసుకుంటే
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా మీకు కుందన్స్ ఊడిపోయాయి చేసినా అనుకుంటే వాటిని 1 డే మొత్తం కూడా ఆరనియండి. మెయిన్ మనము తీసుకోవాల్సిన కేరింగ్ అది 1 డే మొత్తం కూడా ఆరనివ్వాలండి. నైట్ పూట మీరు తయారు చేసి పెట్టుకోవడం వల్ల మీకు మార్నింగ్ పూటకైతే మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ వద్దు, గ్లాస్ బ్యాంగిల్స్ మీద వద్దు అంటే నేను ఈ 30 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఇక నుంచి మన ఛానల్లో ప్లాస్టిక్ వాటి మీద, బేసులు వాటి మీద, మనకి జడ రబ్బర్ బ్యాండ్స్, అలాగే అలిగేటర్స్, ఇంకా రకరకాల శారీ పిన్స్ ఇవన్నీ కూడా మేకింగ్ చేసి చూపిస్తాను. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు కొత్త కొత్త డిజైన్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇలా మనము గ్లూ అనేది ఇక్కడికి పెట్టేసుకోవాలన్నమాట. గ్లాస్ బ్యాంగిల్స్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు చేసేసుకోండి. గ్లాస్ బ్యాంగిల్సే కావాలి అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చూపించినట్లుగా చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి. నేను అవి కూడా ఒకసారి 1 కట్ 2 కట్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక లాంగ్ వీడియో అయితే పెడతానండి. నేను ఇది మనకి 30 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ మనకి ప్లాస్టిక్ వాటి మీదనే చేసి చూపిస్తాను అనమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి అయితే ప్లాస్టికే యూజ్ చేయాలండి. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే అస్సలు వేయొద్దు అనమాట. ఒక 10 years లోపు పిల్లల దాకా. ఇలా మనము మనకి 4 కట్లో ఒక బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. 4 బ్యాంగిల్స్ ఇలానే చేసుకోవాలి.